పౌలు సిలయలు ఖైదీలు వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పౌలు సిలయలు ఖైదీలు చూస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. పౌలు సిలయలు అక్కడ ఉన్నటువంటి నేరస్తులందరూ కూడా వింటున్నారు. ఆ ఖైదీలకు తెలియదా ఈ తప్పు చేస్తే శిక్ష ఉన్నదని? దొంగతనం చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, హత్య చేస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, అత్యాచారం చేస్తే 14 సంవత్సరాల జైలు శిక్ష. అవన్నీ ఆ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలుసా తెలియదా? తెలిసి కూడా వాళ్ళు ఆ చట్టాలకు మారలేదు. కానీ ఎక్కడ మారిపోయారు? ఇప్పుడు క్రీస్తు మాటలకు మారిపోయారండి. వీళ్ళు ప్రకటిస్తుంది ఏ మాటలు? యేసుక్రీస్తు మాటలు, దేవుని దివ్యమైనటువంటి మాటలు. వెంటనే భూకంపం వచ్చింది, అకస్మాత్తుగా భూకంపం వచ్చింది, డోర్లన్నీ తెలుసుకున్నాయి. క్రింద ఏమన్నారు చూడండి, ఖైదీల యొక్క బంధకములు ఊడెను. ఆలోచించిన దేవుని బిడ్డలారా, వెంటనే డోర్లన్నీ తెరుచుకున్నాయి, డోర్లన్నీ ఓపెన్ అయిపోయాయి. కరెంటు పోయింది, చీకటి అయిపోయింది. దీపాలు వెలిగేటివి కదా, చీకటి అయిపోయింది. ఖైదీలకు ఉన్నటువంటి బంధకములన్నీ కూడా ఏమైపోయాయట? ఊడిపోయాయి. నిర్మానుష్యంగా సైలెంట్ వాతావరణం వచ్చేసింది. పాడే పాటలు ఆగిపోయాయి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. డోర్లన్నీ ఓపెన్ అయిపోయాయి, ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. అది గమనించినటువంటి జైలర్ గారు వచ్చి చూస్తే, ఏమండి అక్కడి నుండి చూశాడు, అంతా డోర్లు ఓపెన్ అయి చూశాడు. డోర్లన్నీ ఏమైపోయాయి? ఏమండి క్లోజ్ చేసినటువంటి డోర్లు ఓపెన్ అయిపోయాయి. ఎక్కడ చూసినా నిశ్శబ్ద వాతావరణం వచ్చేసింది. ఆయన ఆశ్చర్యపోయి ఉన్న ఖైదీలందరూ కూడా పారిపోయినారనుకున్నాండి. ఖైదీలందరూ పారిపోయారు. నాకు మరణమే శరణం అనుకున్నటువంటి ఆ యొక్క జైలర్ గారు కత్తి తీసుకొని ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇప్పుడు వెళ్ళి ఆ పిలాతుకు తెలుస్తుంది ఈ విషయము, నన్ను చంపేస్తాడు, నాకు శిక్ష అమలవుతుంది. అక్కడికి వెళ్ళి శిక్ష అనుభవించే బదులు ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటే సరిపోదా అని కత్తి తీసుకొని జైలర్ గారు పొడుచుకోపోయాడండి తను తాను. ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క సందర్భాన్ని, ఆయన చేస్తున్నటువంటి ఆత్మహత్య చేసుకోబోతున్నటువంటి విషయాన్ని ఎవరు చూస్తున్నారు? పౌలు చూస్తున్నారు. అయ్యా జైలర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో నీవు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావో నాకు తెలుసు, నాకు అర్థమైంది. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోయారనుకుంటున్నావు. ఒక్కడు కూడా చెరసాలలో నేరస్తులందరూ కూడా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీ నుండి ప్రయోజనం ఏందని ఆత్మహత్య చేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టుగా ఇందులో నుండి ఖైదీలు ఒక్కరు కూడా పారిపోలేదు. వాళ్ళ యొక్క సంఖ్యలు విడిపోయాయి, అది నిజమే. వాళ్ళను బంధించినటువంటి ఆ బంధకాలను కూడా ఊడిపోయాయి, నిజమే. కానీ ఖైదీలు మాత్రం ఒక్కడు కూడా పారిపోలేదు. నిజమా? అవసరం అనుకుంటే నువ్వు అటెండెన్స్ తీసుకోమని చెప్పాడు. వచ్చి ప్రతి ఒక్కరిని చూశాడు, ఒక్క ఖైదీ కూడా పారిపోలేదటండి. ఒక్క నేరస్తులు కూడా పారిపోలేదు. ఆ నేరస్తులలో నానా విధాలైనటువంటి నేరస్తులు ఉన్నారు, నానా రకాల నేరస్తులు ఉన్నారు. ఏమండి అన్ని రకాలుగా నేరాలు చేసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యా ఎందుకు పారిపోలేదు వీళ్ళు? ఈ జైల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎందుకు పారిపోలేదు? ఏ అవకాశం వచ్చినా పారిపోవడానికి ప్రణాళికలు చేస్తారు, ఏ అవకాశం వచ్చినా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఏదో ఒకటి రోగము లేకున్నా రోగమున్నదని ప్లాన్ చేసి హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండే వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ గోడ ద్వారములు అన్ని తెరుచుకున్నా, పారిపోవడానికి అవకాశం ఉన్నా, చేతులకు సంఖ్యలు ఊడిపోయినా ఎందుకు పారిపోలేదు? దీనికి హేతువేమి, దీనికి కారణం ఏంటి అని పౌలుని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? అయ్యా శిక్షలకు మారని వారు నా రక్షకుని మాటలకు మారిపోయారు. చట్టాలకు మారని వాళ్ళు నా యేసు స్వామి మాటలకు మారిపోయారు. సెక్షన్లకు మారని వారు క్రీస్తు యొక్క విలువైన సంగతులకు మారిపోయారు. లోకంలో మారిపోనంటూ ఎవరైనా ఉన్నారంటే ఏమండి, ఏ నేరస్తులైనా యేసుక్రీస్తులకు మారిపోవలసిందే. అవసరం అనుకుంటే చూడమని చెప్పినప్పుడు ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా
వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాటలు పాడుతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నారు, స్తోత్రం అంటున్నారు, వందనాలు అంటున్నారు. ఎందుకు, ఏమైంది? ఈ లోపు మీకేం జరిగిందంటే, మేము మారిపోయామయ్యా నా యేసుక్రీస్తు మాటలకు, ఆయన నోటి నుండి వచ్చేటువంటి దయగల మాటలకు మేము ముగ్ధులమైపోయాము. లోకంలో మమ్మల్ని ఏది మార్చలేదు. దొంగతనం చేస్తే ఎంత జైలు శిక్ష ఉందో మాకు తెలుసు. అత్యాచారం చేస్తే ఎంత జైలు శిక్ష ఉందో మాకు తెలుసు. మాకు తెలిసి ఉండి తప్పు చేశాము. కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకు మేము అందరము మారిపోయాము. అంటే మారిన వాళ్ళు ఎవరన్నమాట? నవ సమాజం, నూతనమైనటువంటి జనం. ఎందుకు అలా మారిపోయారంటే, వాళ్ళ హృదయములో ఉన్నటువంటి మలినాన్ని యేసుక్రీస్తు తీసివేశాడండి. దేవుని బిడ్డలారా, పైకి మారలే, వాళ్ళు అంతర్గతంగా మారిపోయారు. అంతర్గతంగా మారిపోయారు.